సంపద సృష్టిస్తాం, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఉపన్యాసాలు దంచుకొట్టారు. గతంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ విషం కక్కింది ఎల్లో మీడియా. జగన్ కంటే ఎక్కువగా పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబులో వారికి విజనరీ కనిపిస్తున్నారు. అందుకే వచ్చి రాగానే అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు పరుగులు తీశారు. గతంలో అప్పులు చేస్తే నానా యాగిచ్చేసి ఇప్పుడు తానే అప్పులు చేస్తున్నారు చంద్రబాబు. అప్పుల పేరుతో సూపర్ 6 హామీలను చాప చుట్టేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీరుపై కేసీఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీలు అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం. ఇది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే పదే చేసిన ప్రచారం. ఆయనకు మద్దతిస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేసేవారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు పవన్లు అంటున్నారు కదా, పైగా సంపద సృష్టిస్తామంటున్నారు. అంటే అప్పులు చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు, రాష్ట్రానికి అదే మేలు కదా అని ఏపీ ప్రజలు చాలామంది అనుకున్నారు. ఎలాగైతేనే చంద్రబాబు పవన్లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చేశారు. ఇబ్బడి ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించిన వారు ఇప్పుడు బిత్తరబోతున్నారు. ఎందుకంటే 20 రోజుల్లోనే 7,000 కోట్ల రూపాయల అప్పు చేసేశారు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత జగన్ ప్రభుత్వం అవసరార్థం 1000 కోట్ల రూపాయల రుణమే తీసుకున్నా, లేదు ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు 20 రోజుల్లోనే ఏకంగా 7,000 కోట్ల అప్పు చేస్తే అది అసలు లెక్కే కాదన్నట్లు ఆ మీడియా వ్యవహరిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అయితే ఈ 7,000 కోట్ల అప్పు గురించి నోరు తెరిస్తే ఒట్టు. నిజంగా వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మీడియా సమావేశం పెట్టి తాము ఎందుకు అప్పు చేశామో ప్రజలకు వివరించాలి. దాన్ని సంపద సృష్టికి వాడారా లేక సంక్షేమ స్కీములకు వాడారా అన్నది చెప్పాలి. లేదు ప్రతి నెల ఎంత సంపద అదనంగా సృష్టించింది కూడా వాళ్ళు వివరించగలగాలి. జగన్ టైంలో స్కీములు అమలు చేస్తుంటే డబ్బును పప్పు బెల్లాల మాదిరి పందారం చేస్తున్నారని, బటన్ నొక్కుడు తప్ప ఇంకేమి చేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు. అదే టైంలో జగన్ అమలు చేసిన స్కీముల కన్నా 3 రెట్లు ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, దానికి సూపర్ 6 అని పేరు పెట్టి ఊదరగొట్టారు. బహిరంగ సభల్లో కన్నా ఇతర మార్గాల ద్వారా, అంటే కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా కూడా ఎక్కువ ప్రచారం చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు వంటి వారు ప్రతి గృహానికి వెళ్ళి అక్కడ ఎంతమంది పిల్లలు కనిపిస్తే వారందరికీ నీకు 15,000 నీకు 15,000 అంటూ, అలాగే 18 ఏళ్ల వయసు దాటిన మహిళలు కనిపిస్తే మీకు 18,000 అంటూ తెగ ప్రచారం చేశారు. సంబంధిత వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన వృద్ధాప్య పెన్షన్ను 4,000 రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేశారు. ఇది పాత స్కీమే అయినా 1,000 రూపాయలు పెంచారు కనుక బాగానే హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలంతా దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అది వేరే సంగతి. పెన్షన్తో పాటు 3 నెలల బకాయి 3,000 కూడా ఇచ్చారు. ఈ 7,000 రూపాయలను సుమారు 65 లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను 4,550 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఇదే టైంలో దివ్యాంగులు, కిడ్నీ బాధితులు, ఇతర అర్హులైన వర్గాల వారికి పెరిగిన పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది. వీరిలో కొందరికి ఇవ్వలేదంటున్నారు. అది చూద్దాం. దీనికి అయ్యే వ్యయం మొత్తం మరికొన్ని కోట్లు ఉంటుంది. ఈసారి బకాయిలు కూడా చెల్లించవలసి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు 2,600 కోట్ల వ్యయం కావచ్చు. ఇది కూడా చాలా ఎక్కువే. గతంలో జగన్ ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయలు చేసి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ అమలు చేసింది. దానికి సుమారు 1,800 కోట్ల వరకు అయ్యేది. విశేషం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి. చంద్రబాబు వీటిలో కోతలు పెట్టకుండా అది కూడా చేస్తే బహుశా నెలకు ఈ సామాజిక పెన్షన్ల ఖాతాలోనే 3,500 కోట్ల వరకు వ్యయింపరచాల్సి ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సుమారు 4,500 కోట్లు అవుతుంది. అంటే ఈ 2 పద్దుల కిందే 8,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నమాట. ఇవి కాకుండా అనేక ఇతర స్కీములు, ప్రభుత్వ పరంగా ఉండే ఖర్చులు ఉండనే ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే 10,000 కోట్ల రూపాయల అంచనా దాటిపోతుంది. కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత ఖర్చు అయితే
సూపర్ సిక్స్లోని ఇతర స్కీముల అమలుకు ఇంకెంత కావాలో గణించుకోవచ్చు. బహుశా నెలకు 15,000 కోట్ల రూపాయల వరకు ఈ పంపిణీ అనండి, జీతభత్యాలనండి వీటికే అవుతుందేమో చూడాల్సి ఉంది. కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నింటినీ అలవాటు ప్రకారం ఎగవేస్తే చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కానీ, కేంద్రం నుంచి వచ్చే వాటా, సాయం అన్నీ కలిపినా 10-12 కోట్ల రూపాయల మించి ఉండకపోవచ్చు. అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది. జగన్ చేస్తే అప్పుల పాలైందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 20 రోజుల్లోనే ఎందుకింత అప్పు చేశారు? ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అప్పు చేయడానికి సిద్ధపడుతున్నారా? లేదా ఆ మేరకు సంపద సృష్టిస్తారా? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దిగిపోయే టైంకు ఖజానాలో 100 కోట్లే ఉంది. అదే జగన్ ప్రభుత్వం మారే నాటికి సుమారు 5,500 కోట్ల నిధులు ఉన్నాయట. దీని గురించి వారు మాట్లాడరనుకోండి. ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు, పన్నేతర ఆదాయం ఉండనే ఉంటుంది. ఇవేవీ చాలక 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అన్నిటికీ జిందా తిలస్మాత్ మాదిరి అమరావతిని అభివృద్ధి చేస్తామని, ఆ తర్వాత భూములమ్మి వేలు లక్షల కోట్లు సంపాదిస్తామని, అదే సంపదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేయవచ్చు. భూములు అమ్మితే లక్షల కోట్ల ఆదాయం వస్తుందో రాదో కానీ ముందుగా ఆ 55,000 ఎకరాలు అభివృద్ధి చేయడానికి సుమారు 1,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు. పాత వృద్ధాప్య పెన్షన్ స్కీమ్లో 1,000 రూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు, టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సుమా.